అలాంటి అవకాశం ఇక్కడ మనం చేయబోతున్నాం. మీకు ఏ ఇబ్బంది లేకుండా ఈరోజే మొదలైంది కాబట్టి ఇప్పటికే 200-300 మంది అప్లికేషన్స్ వచ్చినాయని చెప్తున్నారు. 200-300 మంది రాని మన నియోజకవర్గంలో ఎంతమంది వస్తే అంతమంది యువకులందరినీ తయారు చేద్దాం. ఎంతమందికి ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో అంతమందిని తయారు చేసి వాళ్లకు 100% మన ఇబ్రాహీంపట్నం యువతకు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఈ రాష్ట్రంలో 3-4 ప్లేస్ లో ఈరోజు మన ఇబ్రాహీంపట్నంలో ఉంది. ఈరోజు రోడ్లు ఇస్తున్నాం, మంచినీళ్ళు ఇస్తున్నాం, బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఉచిత బస్సు ఇచ్చినాం. కోసము కాదు, ఇది మీ భవిష్యత్తు బాగుపడాలని ఈ కార్యక్రమానికి ఈ శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం. నన్ను అభిషేక్ అడిగినప్పుడు ఒక్కటే మాట చెప్పిన, ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా అది నేనే చూస్తా, నేను భరిస్తా, మీరు పని చేయమని చెప్పడం జరిగింది. ఇది ఎన్నికలు రాగానే రాజకీయ నాయకులంతా ఓట్లకి డబ్బులు ఇచ్చి కొనాలని చూస్తారు. ఇది ఓట్ల కోసం కాదు, ఇది కేవలం మీ భవిష్యత్తు కోసం. మీ భవిష్యత్తులో మీ అమ్మా నాన్నలు కష్టపడి వాళ్ళు ఒక్క పూట తిని 3 పూటల అన్నం మీకు పెట్టి వాళ్ళు ఇక్కడి వరకు చదివిపించినారు. వాళ్ళు ఇంత కష్టపడి చదివిపించినారంటే దానికి మా పిల్లలు బాగుంటే, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే, మా బతుకులు బాగుపడతాయి, ఇంకా మా కష్టం తప్పుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన కార్యక్రమం.